నా దగ్గర ఉన్న ఇంట్లో పాత బంగారు ఉంటే ఇది ఎంతో కొంత అమ్మేసి దీన్ని రీమోడలింగ్ చేయించడమా ఏదో ఒక పని కోసం వెళ్ళింటే నా మిత్రుడు సూచన మేరకు సురేష్ అని గోల్డ్ స్మిత్ ఇది అలా వేస్తే ఎంతో కొంతకు వేసుకుంటారు, మనకు మంచి ధర రాదని చెప్పేసి దాంట్లో ఉన్న స్టోన్స్ అంటే ఆ రెడ్ కలర్ రాళ్ళన్నీ కూడా నీట్గా తీసేసి మొత్తం అంతా కరగబెట్టేసి ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ వ్యూలో కూడా ఏదో ఎంతో వచ్చింది కదా తీసుకోవాలి అనే ఆలోచన కాకుండా జునైన్గా కరెక్ట్గా సలహా ఇచ్చారు. ప్రతిదాన్ని ప్రతి స్టోన్ అంతా తీసేసి నీట్గా కరగబెట్టేసి అది ప్రతిదాన్ని కరగబెట్టడం వల్ల ఏమైందంటే మన బంగారు ఒరిజినలా కాదా ఈజీగా తెలుసుకోగలిగినాం. అట్ ద సేమ్ టైం మనము బంగారు తరుగు అనే దానికంటే మన దగ్గర ఉన్న స్టోన్స్ ఎన్ని ఉన్నాయి, అంతకుముందు వేసిన వెయిట్ ఎంత వచ్చింది, తర్వాత స్టోన్స్ తీసిన తర్వాత ఎంత వచ్చింది, అవి కాల్చి క్లీన్ చేసిన తర్వాత డస్ట్ కానీ ఇతరత్ర ఏమన్నా ఉంటే ఎంత ఉంది, ఇలా ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూలో చెక్ చేసి లాస్ట్కి నీట్గా కరగబెట్టేసి ఒక చిన్న బిల్లలాగా చేశారు. చేసిన తర్వాత అది అక్కడితో ఆగిపోకుండా ఇది ఎంత ఉంది, క్వాలిటీ టెస్ట్ ఉంది ఎంత ఉంది, 91.6 ఇలా ప్రతి విషయాన్ని నా ఫ్రెండ్ సురేష్ అన్నీ కూడా చెక్ చేసి నాకు కరెక్ట్ గైడెన్స్ ఇచ్చి చేశాడు. ఇలా గైడెన్స్ ఇవ్వడం వల్ల నాకు తక్కువలో తక్కువ ఒక 5-6 వేల రూపాయలు ఆదా అయింది. తర్వాత ఇది క్వాలిటీ గోల్డ్ అనేది నిరూపితం కూడా అయింది. ఈ విషయం చేసినందుకు థ్యాంక్ యూ సురేష్.